నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని ఖలీల్వాడికి సిగ్నేచర్ స్టూడియో రావడం జరిగింది. సిగ్నేచర్ స్టూడియోస్ కి కాల్ చేసిన ఒక వ్యక్తి ఏదైతే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడేలా ఉందని చెప్పేసి మన కాల్ వచ్చింది. అసలు ఏంది అనే దాని గురించి నేను ఎంక్వైరీ చేసిన తర్వాత వర్షం పడుతున్నా కూడా మేము ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే, ఎవరైతే మెడికల్ ఏజెన్సీల నిర్వాహకం వల్ల వాళ్ళ తప్పిదాల వల్ల మమ్మల్ని ఎవరేం చేస్తారులే అని ఒక బుద్ధితో ఇలా ఏవైతే ఎక్స్పైర్ అయినటువంటి మెడికల్ స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రిప్స్ ని ఇట్లా జనావాసాల్లో పడేసిరు అని చెప్పేసి మనకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మనం వీడియో చేస్తున్న టైంలోనే యాక్షన్ కి రియాక్షన్ ఇది. ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ పడేసిర్రు, ఎందుకు వచ్చి మళ్ళీ లేకపోతున్నావు, నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఎవరికి అమ్ముతావు? నేను కమ్ముతున్నా. ఎందుకు తీసుకోబోతున్నావు? బట్టల్ ఫీల్డ్ నీది బట్టల్ ఫీల్డ్ అయితే నీకు ఆ స్ట్రిప్స్ కి ఏంది సంబంధం? ఎక్కడ తీసుకోవాలి అమ్ముతావు? మరి మా అన్నయ్య మనం షాప్ పెట్టుకున్నా తెలియదు నాకు. ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, తీర్చున్నా. ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అన్ని వాయించిండు. పడేసిరు, ఎందుకు పడేసిరు? మరి నేను వాయలే అన్న, వాళ్ళు ఎందుకు పడేసిరు తెలియదు అన్న నాకు. ఖాళీ ఇస్తాము, షాప్ మొత్తం ఖాళీ ఇస్తాము, ఖాళీ చేస్తే వాళ్ళు పాయించిండు. ఇప్పుడు పడేసిరు, మరి ఎటు తీసుకోబోతున్నావు? మరి నువ్వు సంచలనం పెట్టేసి అన్న ఇంటి కాడ పెట్టేసి ఏం చేస్తావు? మరి అవి ఏమేయన్నా మా అన్న చూసుకుంటా అన్న. ఏం చూసుకుంటావు? ఏమైతే తెలియదు, మా అన్న చూసుకుంటావు అంతే. ఏడుంది అసలు ఇది? ఈ గోడెను ఏడుంది అసలు మెడికల్ ఏజెన్సీ? తెలియదు అన్న నాకు. మా అన్న తెలుసు, నాకేం తెలియదు. ఆ ఒక ఫీల్ కూడా తెలియదు నాకు. నాకు ఫోన్ చేయి. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు ఆయన పేరు? చెప్పిన తెలియదు అన్న నాకు. తెలివందే వచ్చి తీసుకోబోతున్నావు? మా అన్నయ్య శ్రీకాంత్ అన్న అయితే మీ అన్న కానీ భయ మా అన్న అన్న నేను లేదు. మా అన్నయ్య వేరే కాలేజ్ వచ్చిన అంటే వాళ్ళు ఏం లేవు. షాప్ అట్లించుకు వచ్చి నేను షాప్ లోకి వచ్చి నేను వడేసుడు కరెక్టేనా మరి రోడ్ల మీద? నాకు ఏం తెలియదు నాకు. తెలియదు ఎందుకు వచ్చినావు మరి? వన్ తీసుకోని వచ్చాను, వేరే అప్డేట్ చేసి తీసుకుని ఇక్కడ వడేసిపో. నేను మున్సిపల్ వాళ్ళకి కాల్ చేస్తాను, ఇక్కడ వడేసిపో. లేదని కొనవద్దు అన్న, కొన్న మా ఇంటి పక్క పెట్టుకుంటా. మరి అదే వేసుడు అప్పుడే వేసి అయిపోతుండే కదా. తెలియదు నాకు, నంబర్ కూడా వెళ్ళా నాకు. ఎవరు వేసుడు చేర్చు కాలేజ్ వచ్చి నేను. ఇప్పుడు నేను తెలియకుండా కూడా నేను పని చెప్తావా మరి? నాకు మా ఇంటికి వచ్చి చేసిపోతావు పని? వివాళ్ళు చెప్పి నాకు వేరే వాళ్ళు చెప్తా ఓడి చెప్పిన అన్న వచ్చి తీసుకోపోతావా? తప్పుందాక మున్సిపాలిటీ వాళ్ళు మనం చాలా మందికి ఇబ్బంది అవుతుంది. అట్లాంటి వాళ్ళకి వచ్చి పని అనేసి మున్సిపల్ పని వీళ్ళు ఉన్నప్పుడు ఇవ్వలే కాబట్టి వాకాడు నచ్చిన గాను. నాకేం కరమాటేనా అవన్నీ మున్సిపల్ ట్రైన్కి పని. మరి ఇప్పుడు ఏం కరవ పట్టింది మరి నువ్వు తీసుకోవడానికి? కొనవద్దు, ఎక్స్పైర్ డేట్ అయిపోయి కొనవద్దు. ఉంటే బాగుండదు కొనవద్దున్నా. పడేసినప్పుడు తెలియదు చెప్పలేను నాకు. నువ్వే వాడేసిపోయినావు. నేను వాడిని వచ్చి కొనవద్దు. నేను మళ్ళా వేవాళ్ళు చెప్పి నాకు వాడేసిపోయారు. వేవాళ్ళు చెప్పిన నా సుధాకర్ అంకుల్ చెప్పిన. మీ అన్న పేరు ఏం పేరు? శ్రీకాంత్. మా అన్న పేరు శ్రీధర్. అన్న ఏడుంది మెడికల్ మీద? ఏమని తెలియదు నాకు. మెడికల్ ఏమని తెలియదు నాకు. నెత్తి ఇట్లా జరిగింది అన్న నాకు తెలియదు. ఎక్కువ అయ్యో నువ్వు మరి మీ అన్న అంటున్నావు మెడికల్ ఏడుందంటే చెప్తలేవు. మరి ఏంది ఇది? మజాక్ అయిపోయింది నీకు. మరి మజాక్ అని తెలియదు అన్న నాకు. తెలుసు అని చెప్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. పరిస్థితి ఎంత దారుణం అంటే ఇంత దారుణంగా ఉంది. వీళ్ళు మనుషులు లెక్క బిహేవ్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఎవరైతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ అధికారులు, దాంతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారే, దాంతో పాటు ఎవరైతే నిజామాబాద్ జిల్లా వైద్యులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని ఖలీల్వాడికి సిగ్నేచర్ స్టూడియో రావడం జరిగింది. సిగ్నేచర్ స్టూడియోస్ కి కాల్ చేసిన ఒక వ్యక్తి ఏదైతే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడేలా ఉందని చెప్పేసి మన కాల్ వచ్చింది. అసలు ఏంది అనే దాని గురించి నేను ఎంక్వైరీ చేసిన తర్వాత వర్షం పడుతున్నా కూడా మేము ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే, ఎవరైతే మెడికల్ ఏజెన్సీల నిర్వాహకం వల్ల వాళ్ళ తప్పిదాల వల్ల మమ్మల్ని ఎవరేం చేస్తారులే అని ఒక బుద్ధితో ఇలా ఏవైతే ఎక్స్పైర్ అయినటువంటి మెడికల్ స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రిప్స్ ని ఇట్లా జనావాసాల్లో పడేసిరు అని చెప్పేసి మనకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మనం వీడియో చేస్తున్న టైంలోనే యాక్షన్ కి రియాక్షన్ ఇది. ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ పడేసిర్రు, ఎందుకు వచ్చి మళ్ళీ లేకపోతున్నావు, నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఎవరికి అమ్ముతావు? నేను కమ్ముతున్నా. ఎందుకు తీసుకోబోతున్నావు? బట్టల్ ఫీల్డ్. నీది బట్టల్ ఫీల్డ్ అయితే నీకు ఆ స్ట్రిప్స్ కి ఏంది సంబంధం? ఎక్కడ తీసుకోవాలి అమ్ముతావు? మరి మా అన్నయ్య మనం షాప్ పెట్టుకున్నా తెలియదు నాకు. ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, తీర్చున్నా. ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అన్ని వాయించిండు. పడేసిరు, ఎందుకు పడేసిరు? మరి నేను వాయలే అన్న. వాళ్ళు ఎందుకు పడేసిరు తెలియదు అన్న నాకు.
కాలిస్తాము సాయంత్రం కాలిస్తాము కాల్ చేస్తే వాళ్ళు పాడించు ఇప్పుడు పడేసిరు మరి ఎడి తీసుకోబోతున్నావు మరి నువ్వు సంచలనం పెట్టచ్చు అన్న మీ ఇంటికి అడబెట్టేసి ఏం చేస్తావు మరి అవి ఏమేనా మా అన్న చూసుకుంటా అన్నా ఏం చూసుకుంటావు ఏమైతే తెలియదు మా అన్న చూసుకుంటావు అంతే ఏడుంది అసలు ఇది ఈ గోడను ఏడుంది అసలు మెడికల్ ఏజెన్సీ తెలియదు నాకు మా అన్న తెలుసు నాకేం తెలియదు తెలుగు తెలియదు నాకు నాకు ఫోన్ చేయి ఏం పేరు ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు చెప్పిన మా ఎక్స్ట్రా డే అయిపోయింది ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు తెలియదు అన్న నాకు తెలివందే తీసుకోవుతున్నావు మా అన్న శ్రీకాంత్ మీ అన్న అయితే మీ అన్న కానీ భయ మా అన్న అన్న నేను లేదు మా అన్నయ్య వేరే కాలేజ్ వచ్చిన అంటే వాళ్ళు ఏం లేవు షాప్ అట్లీకి వచ్చి నేను షాప్ లోకి వచ్చి నేను ఇట్లా వడేసుడు కరెక్టేనా మరి రోడ్ల మీద నాకు ఏం తెలియదు నాకు తెలంగాణ ఎందుకు వచ్చినావు మరి వన్ తీసుకోని వచ్చాను వేరే అప్డేట్ చేసి తీసుకుని ఇక్కడ వడేసిపో నేను మున్సిపల్ వాళ్ళకి కాల్ చేస్తాను ఇక్కడ వడేసిపో లేదు కొనవద్దు అన్న మా ఇంటి పక్క పెట్టుకుంటా మరి అదే వేసుడు అప్పుడే వేసి అయిపోతుండే కదా తెలియదు నాకు నంబర్ వెళ్ళా నాకు ఎవరు వేసుడు వేరే చేర్చు కాలేజ్ వచ్చి నేను ఇప్పుడు నేను తెలియకుండా కూడా నేను పని చెప్తావా మరి నాకు మా ఇంటికి వచ్చి చేసిపోతావు పని వేరే చెప్పిన వేరే వాళ్ళు చెప్తే ఓడి చెప్పిన అన్న వచ్చి తీసుకోపోతావా తప్పుదాకా మున్సిపాలిటీ వాళ్ళు మనం చాలా మందికి ఇబ్బంది అవుతుంది అట్లాంటి వాళ్ళకి వచ్చి పని వేసి మున్సిపల్ పనికి వీళ్ళు ఉన్నప్పుడు ఇవ్వరు కాబట్టి వాకాడిని నచ్చినట్టు గాను నాకేం కనబడుతుంది అవన్నీ మున్సిపల్ ట్రైన్కి పని మరి ఇప్పుడు ఏం కరవ పట్టింది మరి నువ్వు తీసుకోవడానికి కొనవరు ఎక్స్పైర్ డేట్ అయిపోయి కొనవరు ఉంటే బాగుండని కొనవరున్నా పడేసినప్పుడు తెలియదు చెప్పలేను నాకు నువ్వే పడేసిపోయినావు నేను వాడిని వచ్చి కొనవరు నేను మళ్ళా వేవాళ్ళు చెప్పి నాకు పడేసిపోయారు వేవాళ్ళు చెప్పిన నా సుధాకా అంకుల్ ఎవరో చెప్పిన మీ అన్న పేరు ఏం పేరు శ్రీకాంత్ మా అన్న పేరు శ్రీధర్ అన్న ఏడుంది మెడికల్ మీద ఏమని తెలియదు నాకు మెడికల్ ఏమని తెలియదు నాకు నెత్తి ఇట్లా జరిగింది అన్న నాకు తెలియదు ఎక్కువ అయ్యో నువ్వు మరి మీ అన్న అంటున్నావు మెడికల్ ఏడుందంటే చెప్తలేవు మరి ఏంది మజాక్ అయిపోయింది నీకు మరి మజాక్ అని తెలియదు అన్న నాకు తెలుసు అని చెప్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి ఎంత దారుణం అంటే ఇంత దారుణంగా ఉంది వీళ్ళు మనుషులు లెక్క బిహేవ్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఎవరైతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ అధికారులు దాంతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారే దాంతో పాటు ఎవరైతే నిజామాబాద్ జిల్లా వైద్యులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం నిజామాబాద్ జిల్లాలోని ఖలీల్ వాడికి సిగ్నేచర్ స్టూడియో రావడం జరిగింది సిగ్నేచర్ స్టూడియోస్ కి కాల్ చేసిన ఒక వ్యక్తి ఏదైతే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడేలా ఉందని చెప్పేసి మన కాల్ వచ్చింది అసలు ఏంది అనే దాని గురించి నేను ఎంక్వైరీ చేసిన తర్వాత వర్షం పడుతున్నా కూడా మేము ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే ఎవరైతే మెడికల్ ఏజెన్సీల నిర్వాహకం వల్ల వాళ్ళ తప్పిదాల వల్ల మమ్మల్ని ఎవరేం చేస్తారులే అని ఒక బుద్ధితో ఇలా ఏవైతే ఎక్స్పైర్ అయినటువంటి మెడికల్ స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రిప్స్ ని ఇట్లా జనావాసంలో పడేసిరు అని చెప్పేసి మనకు కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత మనం వీడియో చేస్తున్న టైంలోనే యాక్షన్ కి రియాక్షన్ ఇది ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ పడేసిర్రు ఎందుకు వచ్చి మళ్ళీ లేకపోతున్నావు నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎవరికి అమ్ముతావు అమ్మ నేను కమ్ముతున్నా ఎందుకు తీసుకోబోతున్నావు బట్టల్ ఫీల్డ్ నీది బట్టల్ ఫీల్డ్ అయితే నీకు ఆ స్ట్రిప్స్ కి ఏంది సంబంధం ఎక్కడ తీసుకోవాలి అమ్ముతావు మరి మా అన్నయ్య మనం షాప్ పెట్టుకున్నా తెలియదు నాకు ఎక్స్పైర్ డేట్ అయిపోయింది తీర్చున్నా ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అన్ని వాయించిండు పడేసిరు ఎందుకు పడేసిరు మరి నేను వాయలే అన్న వాళ్ళు ఎందుకు పడేసిరు తెలియదు అన్న నాకు కాలిస్తాము సాయంత్రం కాలిస్తాము కాల్ చేస్తే వాళ్ళు పాడించు ఇప్పుడు పడేసిరు మరి ఎడి తీసుకోబోతున్నావు మరి నువ్వు సంచలనం పెట్టచ్చు అన్న మీ ఇంటికి అడబెట్టేసి ఏం చేస్తావు మరి అవి ఏమేనా మా అన్న చూసుకుంటా అన్న ఏం చూసుకుంటావు ఏమైతే తెలియదు మా అన్న చూసుకుంటావు అంతే ఏడుంది అసలు ఇది ఈ గోడను ఏడుంది అసలు మెడికల్ ఏజెన్సీ తెలియదు నాకు మా అన్న తెలుసు నాకేం తెలియదు తెలుగు తెలియదు నాకు నాకు ఫోన్ చేయి ఏం పేరు ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు చెప్పిన మా ఎక్స్ట్రా డే అయిపోయింది ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు తెలియదు అన్న నాకు తెలివందే తీసుకోవుతున్నావు మా అన్న శ్రీకాంత్ అన్న అయితే మీ అన్న కానీ భయ మా అన్న నేను లేదు మా అన్నయ్య వేరే కాలేజ్ వచ్చిన అంటే వాళ్ళు ఏం లేవు షాప్ అట్లీకి వచ్చి నేను షాప్ లోకి వచ్చి నేను ఇట్లా వడేసుడు కరెక్టేనా మరి రోడ్ల మీద నాకు ఏం తెలియదు నాకు తెలంగాణ ఎందుకు వచ్చినావు మరి వన్ తీసుకోని వచ్చాను వేరే అప్డేట్ చేసి తీసుకుని ఇక్కడ వడేసిపో నేను మున్సిపల్ వాళ్ళకి కాల్ చేస్తాను ఇక్కడ వడేసిపో లేదు కొనవద్దు అన్న మా ఇంటి పక్క పెట్టుకుంటా మరి అదే వేసుడు అప్పుడే వేసి అయిపోతుండే కదా తెలియదు నాకు నంబర్ వెళ్ళా నాకు ఎవరు వేసుడు వేరే చేర్చు కాలేజ్ వచ్చి నేను ఇప్పుడు నేను తెలియకుండా కూడా నేను పని చెప్తావా మరి నాకు మా ఇంటికి వచ్చి చేసిపోతావు పని వేరే చెప్పిన వేరే వాళ్ళు చెప్తే ఓడి చెప్పిన అన్న వచ్చి తీసుకోపోతావా తప్పుదాకా మున్సిపాలిటీ వాళ్ళు మనం చాలా మందికి ఇబ్బంది అవుతుంది అట్లాంటి వాళ్ళకి వచ్చి పని వేసి మున్సిపల్ పనికి వీళ్ళు ఉన్నప్పుడు ఇవ్వరు కాబట్టి వాకాడిని నచ్చినట్టు గాను
నాకేం కనబడుతుంది అవన్నీ మున్సిపల్ ట్రైనింగ్ పని. మరి ఇప్పుడు ఏం కరవ పట్టింది మరి నువ్వు తీసుకోవడానికి? కొనగొట్టున్నా ఎక్స్పైర్ డేట్ అయిపోయి కొనగొట్టున్నా ఉంటే బాగుండదు కొనగొట్టున్నా. పడేసినప్పుడు తెలివా చెప్పలేను నాకు. నువ్వే పడేసిపోయినావు. నేను వాడిని కొనగొట్టాను. నేను మళ్ళా వేవాళ్ళు చెప్పి నాకు పడేసిపోయారు. వేవాళ్ళు చెప్పిన నా సుధాకర్ అంకుల్ ఎవరు చెప్పిన. మీ అన్న పేరు ఏం పేరు? శ్రీకాంత్ మా అన్న పేరు. శ్రీధర్ అన్న ఏడుంది మెడికల్ మీద? ఏమని తెలియదు నాకు, మెడికల్ ఏమని తెలియదు నాకు. నెత్తి ఇట్లా జరిగింది అన్న నాకు తెలియదు ఎక్కువ. అయ్యో నువ్వు మరి మీ అన్న అంటున్నావు మెడికల్ ఏడుందంటే చెప్తలేవు, మరి ఏంది ఇది? మజాక్ అయిపోయింది నీకు. మరి మజాక్ అని తెలియదు అన్న, నాకు తెలుసు అని చెప్తే. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. పరిస్థితి ఎంత దారుణం అంటే ఇంత దారుణంగా ఉంది. వీళ్ళు మనుషులు లెక్క బిహేవ్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఎవరైతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ అధికారులు, దాంతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారే, దాంతో పాటు ఎవరైతే నిజామాబాద్ జిల్లా వైద్యులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని ఖలీల్ వాడికి సిగ్నేచర్ స్టూడియో రావడం జరిగింది. సిగ్నేచర్ స్టూడియోస్ కి కాల్ చేసిన ఒక వ్యక్తి ఏదైతే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడేలా ఉందని చెప్పేసి మన కాల్ వచ్చింది. అసలు ఏంది అనే దాని గురించి నేను ఎంక్వైరీ చేసిన తర్వాత వర్షం పడుతున్నా కూడా మేము ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే, ఎవరైతే మెడికల్ ఏజెన్సీల నిర్వాహకం వల్ల, వాళ్ళ తప్పిదాల వల్ల మమ్మల్ని ఎవరేం చేస్తారులే అని ఒక బుద్ధితో ఇలా ఏవైతే ఎక్స్పైర్ అయినటువంటి మెడికల్ స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రిప్స్ ని ఇట్లా జనావాసాల్లో పడేసిరు అని చెప్పేసి మన కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మనం వీడియో చేస్తున్న టైంలోనే యాక్షన్ కి రియాక్షన్ ఇది. ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ పడేసిర్రు, ఎందుకు వచ్చి మళ్ళీ లేకపోతున్నావు? నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎవరికి అమ్ముతావు? అమ్మ నేను కమ్ముతున్నా. ఎందుకు తీసుకోబోతున్నావు? బట్టల్ ఫీల్డ్. నీది బట్టల్ ఫీల్డ్ అయితే నీకు ఆ స్ట్రిప్స్ కి ఏంది సంబంధం? ఎక్కడ తీసుకో అమ్ముతావు? మరి మా అన్నయ్య మనం షాప్ పెట్టుకున్నా తెలియదు నాకు. ఎక్స్పైర్ డేట్ అయిపోయింది తీర్చున్నా. ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అన్ని వాయించిండు. పడేసిరు. ఎందుకు పడేసిరు? మరి నేను వాయలే అన్న. వాళ్ళు ఎందుకు పడేసిరు తెలియదు అన్న నాకు. కాలిస్తాము షాప్ మొత్తం కాలిస్తాము. కాల్ చేస్తే వాళ్ళు పాయించిండు. ఇప్పుడు పడేసిరు. మరి ఎటు తీసుకోబోతున్నావు? మరి నువ్వు సంచలనంగా పెట్టచ్చు అన్న. ఇంటి కాడ పెట్టేసి ఏం చేస్తావు? మరి అవి ఏమేనా మా అన్న చూసుకుంటా అన్న. ఏం చూసుకుంటావు? ఏమైతే తెలియదు మా అన్న చూసుకుంటావు అంతే. ఏడుంది అసలు ఇది? ఈ గోడ ఏడుంది అసలు మెడికల్ ఏజెన్సీ? తెలియదు నాకు. మా అన్న తెలుసు, నాకేం తెలియదు. ఫీల్ కూడా తెలియదు నాకు. నాకు ఫోన్ చేయి. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు ఆయన పేరు? తెలియదు అన్న నాకు. తెలియదు వచ్చి తీసుకోవద్దు. మా అన్నయ్య శ్రీకాంత్. అన్న అయితే మీ అన్న కానీ భయ మా అన్న అన్న నేను లేదు. మా అన్నయ్య వేరే కాలేజ్ వచ్చిన అంటే వాళ్ళు ఏం లేవు. షాప్ అట్లీస్ట్ వచ్చి నేను షాప్ లోకి వచ్చి నేను వడేసుడు కరెక్టేనా? మరి రోడ్ల మీద నాకు ఏం తెలియదు. నాకు తెలియదు. ఎందుకు వచ్చినావు? మరి వన్ తీసుకోని వచ్చాను. వేరే అప్డేట్ చేసి తీసుకోని ఇక్కడ వడేసిపో. నేను మున్సిపల్ వాళ్ళకి కాల్ చేస్తాను. ఇక్కడ వడేసిపో. లేదు కొనవట నాకు మా ఇంటి పక్క పెట్టుకుంటా. మరి అదే వేసుడు అప్పుడే వేసి అయిపోతుండే కదా. తెలియదు నాకు. నంబర్ వెళ్ళా నాకు. ఎవరు వేసుడు చేర్చు కాలేజ్ వచ్చి నేను. ఇప్పుడు నేను తెలియకుండా కూడా నేను పని చెప్తే వస్తావా? మరి నాకు మా ఇంటికి వచ్చి చేసిపోతావు పని? వాళ్ళు చెప్పిన వేరే వాళ్ళు చెప్తే ఓడి చెప్పిన వస్తావా? ఇక వచ్చి తీసుకోపోతావా? తప్పుదాకా మున్సిపాలిటీ వాళ్ళు మనం చాలా మందికి ఇబ్బంది అవుతుంది. అట్లాంటి వాళ్ళకి వచ్చి పని అనేసి మున్సిపల్ పనికి వీళ్ళు ఉన్నప్పుడు ఇవ్వాలి కాబట్టి వాకాడిని నచ్చినట్టు గాను. నాకేం కనబడుతుంది అవన్నీ మున్సిపల్ ట్రైనింగ్ పని. మరి ఇప్పుడు ఏం కరవ పట్టింది మరి నువ్వు తీసుకోవడానికి? కొనగొట్టున్నా ఎక్స్పైర్ డేట్ అయిపోయి కొనగొట్టున్నా ఉంటే బాగుండదు కొనగొట్టున్నా. పడేసినప్పుడు తెలియదు చెప్పలేను నాకు. నువ్వే పడేసిపోయినావు. నేను వాడిని కొనగొట్టాను. నేను మళ్ళా వేవాళ్ళు చెప్పి నాకు పడేసిపోయారు. వేవాళ్ళు చెప్పిన నా సుధాకర్ అంకుల్ ఎవరు చెప్పిన. మీ అన్న పేరు ఏం పేరు? శ్రీకాంత్ మా అన్న పేరు. శ్రీధర్ అన్న ఏడుంది మెడికల్ మీద? ఏమని తెలియదు నాకు. మెడికల్ ఏమని తెలియదు నాకు. నెత్తి ఇట్లా జరిగింది అన్న నాకు తెలియదు ఎక్కువ. అయ్యో నువ్వు మరి మీ అన్న అంటున్నావు మెడికల్ ఏడుందంటే చెప్తలేవు, మరి ఏంది ఇది? మజాక్ అయిపోయింది నీకు. మరి మజాక్ అని తెలియదు అన్న, నాకు తెలుసు అని చెప్తే. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. పరిస్థితి ఎంత దారుణం అంటే ఇంత దారుణంగా ఉంది. వీళ్ళు మనుషులు లెక్క బిహేవ్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఎవరైతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ అధికారులు, దాంతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారే, దాంతో పాటు ఎవరైతే నిజామాబాద్ జిల్లా వైద్యులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.